పోలీసు శాఖలో 7,400 పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు నియామక మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 5,000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి పత్రికా ప్రకటన జారీ చేసిందన్నారు. 7,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత విచారణ సందర్భంగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 5,000 పోస్టులే అని చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల తర్వాత 5,000 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. 5,000 పోస్టులు ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు ఖాళీ కాగా మరో 2,400 పోస్టులు అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలో ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ఈ పోస్టుల భర్తీ అయ్యేసరికి మరిన్ని ఖాళీలు ఏర్పడతాయని, అందువల్ల నిర్దిష్ట కాల పరిమితితో నియామకాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నియామక షెడ్యూల్ను 4 వారాల్లో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.